చేసినా కానీ చాలా బాధలే ఉంటున్నాయి. మంచి పని చేస్తే చెడు ఎదురవుతుంది. సాయం పొందిన వాళ్ళే మాటలు మాట్లాడుతుండ్రు అని బాధపడకు. ఎందుకంటే ఏది మంచో ఏది చెడో ఆ భగవంతునికి తెలుసు. వాళ్ళకు గుణపాఠం నేర్పిస్తాడు. అప్పుడు వాళ్ళకే అర్థమవుతుంది. ఇంతవరకు ఎదుటి వారికి మంచి చేయడానికి ప్రయత్నించండి. మనం చేసిన మంచి తప్పకుండా కష్టంలో ఉన్నప్పుడు తిరిగి మనకు చేరుతుంది. చెప్పే 1,00,000 నాలుకల కంటే సాయం చేసే ఒక్క చెయ్యి చాలా గొప్పది. మోసం చేస్తే చేసావు, కానీ వేరే వాళ్ళ చేతిలో మోసపోకు. ఎందుకంటే అందరూ నాలా ఉండరు. కోపంగా మాట్లాడిందని బంధాన్నే దూరం చేసుకుంటే ఎలా? ఆ కోపం వెనుక ఆ బాధ ఏంటిదో చూడు. ఆమె మనసు ఏంటిదో అర్థమవుతుంది. ఎండిన పండ్లు రాలిన ఆ చెట్టు బాధపడది. ఎందుకంటే వేర్లు బలంగా ఉన్నాయని. గట్టి ధైర్యం. జీవితం అదే. నమ్మకం బలంగా ఉంటే చాలు.